హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య క్రాంతి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ మా పెళ్ళి రోజు, అలాగే రాఖీ కూడా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా యూట్యూబ్ ఛానల్ని చాలా అంటే చాలా బాగా ఆదరిస్తున్నారు. నన్ను మీ ఇంట్లో అమ్మాయిలాగా చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి దానికి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా పేరు సౌమ్య క్రాంతి వ్లాగ్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు. సో అక్కడికి వెళ్ళి కూడా ఫాలో అవ్వండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ ఆల్గోరిథం అనేది ఇంకొక పర్సన్కి నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తుందంట, అంటే రిఫర్ చేస్తుంది వాళ్ళని. ఇవాళైతే అన్నయ్య అక్కడ బస్ స్టాప్లో డ్రాప్ చేశాడు. బావ వచ్చి తీసుకెళ్తున్నాడు. టెంపుల్కి వెళ్ళాలి. బావ ఫుడ్ తినలేదంట, ఫుల్ ఆకలి అంటున్నాడు. టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి వెళ్ళి ఫుడ్ తినాలి. కన్నయ్య పడుకొని లేచాడు. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ప్రిన్సి వాళ్ళు స్నేహ వాళ్ళు వస్తున్నారంట వీళ్ళకి రాఖీ కట్టడానికి. సో దట్ ఇంకా అందుకే స్పీడ్గా వెళ్ళిపోతున్నాము. కన్నయ్య అయితే పడుకొని లేచాడు. గుడికి అయితే వచ్చేసాము. మేము ఫస్ట్ వేరే గుడికి వెళ్దాం అనుకున్నాము, గుట్ట పైన. అది క్లోజ్ చేస్తుందని చెప్పేసి కాల్ చేశారు. సో అందుకని చెప్పేసి ఈ గుడికి అయితే వచ్చినాము. ఇగో హనుమాన్ టెంపుల్, ఇక్కడ అన్ని నవగ్రహాలు. ఈ టెంపుల్ కూడా క్లోజ్ చేసి ఉంది. లోపల హనుమాన్ టెంపుల్ ఒకటి ఓపెన్ ఉంటుండే. సో వాళ్ళ ఇద్దరైతే మొక్కుకుంటున్నారు. ఏదో గట్టిగానే మొక్కుంటున్నాడు మా హస్బెండ్, నా కొడుకు ఇద్దరు. నేనైతే మొక్కున్నానో చెప్పాలంటే, మేము ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలి, మా అభిమానులందరూ చల్లగా ఉండాలనేసి మొక్కున్నాను. అబ్బా నీకు అంతమంది ఉన్నారు అభిమానులు అంటారా? ఏముందండి, మీరే ఉన్న వాళ్ళే, చూసే వాళ్ళే నా అభిమానులు, నా ప్రేక్షకులు. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన అందరికీ. అలాగే ఇంకా ఇక్కడ నాగమ్మ తల్లి ఉంది, హనుమాన్ దేవుడు, నవగ్రహాలు అన్నీ ఉన్నాయి. చాలా దేవుళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఫస్ట్ దర్శనం చేసుకొని వీడియో రికార్డ్ చేసుకున్నా. గుడిలో ఒక 5 minutes అలా కూర్చుందాం అని చెప్పేసి ఇద్దరం కూర్చున్నాము. ఇంకా ఇక్కడైతే బొట్టు పెట్టుకుంటున్నాను. వీడియో రికార్డ్ చేస్తున్నాను అని అనుకోలేదు. బొట్టు పెట్టుకున్నా నీకు పెడతామని దగ్గరికి వచ్చి ఆయన రికార్డ్ చేస్తున్నాడు. మంచిగా అనిపించింది. మీ అందరికి కూడా బొట్టు పెడుతున్నాను. టెంపుల్కి వెళ్ళొచ్చాను కదా. సో ఇక్కడ ఇంకా వెళ్ళిపోతున్నాము. దర్శనం కంప్లీట్ అయిపోయింది. బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు. ఫ్రెండ్స్ వాళ్ళ కోసం వెయిటింగ్. నేనే లేట్ అవుతానేమో అనుకున్నాను, వాళ్ళే లేట్ అయిపోయారు. ఇంకా వెళ్ళాలి. ఫుల్ ఆకలిస్తుంది, తినాలి. కార్లో డీజే పెడితే పాటలకి డ్యాన్స్ వేస్తున్నాడు కన్నయ్య. ఇంకా ఇంటికి వచ్చి రాగానే అక్కయ్య గారు విడిచిపెట్టట్లేదు కన్నయ్యని, తింటుంది. కాకపోతే ఇంకా పూజ చేసింది, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మా కోసమే వెయిటింగ్. అక్క వాళ్ళకి 2 బాబులే. వీడియోలో చూసే ఉంటారు ముందు. అగో లోపల ఉన్నారు, వాళ్ళు తింటున్నారు లోపల. అది మా సెలబ్రేషన్స్ చేయడానికి స్నేహ కేక్ తెచ్చుండే. అక్కడ పెద్దక్కేమో అందరికి రైస్ పెడుతుంది. మా బావ పెద్దక్క ఇక్కడ కూర్చుంది, కింద కూర్చుంది పెద్దక్క. చిన్నక్క రైస్ పెడుతుంది. ఇక కన్నయ్య ఆటలు ఆడుకుంటున్నాడు వాడిని విడిచిపెట్టిన. ఇంక వాళ్ళందరూ అది తీసేలోపు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. తర్వాత వీడియో నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనుకున్నాను. బట్ నాకైతే మా వాళ్ళందరూ మస్తు హెల్ప్ చేస్తారు అబ్బా. మా స్నేహ కానీ, మా హస్బెండ్ కానీ, మా అక్కలు కానీ, మా బావలు కానీ, ఎవరైనా నాకు చాలా హెల్ప్ చేస్తారు. మా ఫ్యామిలీ అందరికైతే పెద్ద 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 థ్యాంక్ యూ. మా పని మేము చేసుకుంటే నీ పని నువ్వు చేసుకుంటున్నావు వద్రమ్మ అంటుంది స్నేహ. స్నేహమే తీసుకొచ్చింది కేక్. చాలా సపోర్టివ్ మా ఆడపడుచు అయితే. ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. మాకు మేమే కొట్టుకుంటున్నాము. ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్యామిలీతో ఇలా సెలబ్రేట్ చేసుకుంటే. మా బావగారు అయితే ఎక్కువ నా మొహానికి వేసారు, వాళ్ళ తమ్ముడికి ఏమో కానీ నాకే కొట్టాడు. నీ ఫేస్ మొత్తం ఆయిలీ అయిపోయింది, జిడ్డు అయింది దాని తర్వాత. అసలు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదో ఒకటి అయిపోయింది లేని, కానీ సెలబ్రేషన్ మాత్రం బాగా జరిగింది ఫ్యామిలీతో. ఇంకా అందులో ఉంటే కొట్టేలాగా ఉన్నాడు బావగారు. మీకు దండం బావ ప్లీజ్ ఆపండి అని చెప్పేసి అంటున్నాను. ఇంకా ఉంటే కొడదామని చూస్తున్నారు. ఇప్పుడంతా మళ్ళీ వెళ్ళి వాష్ చేసుకొని వచ్చాను. కన్నయ్య వాళ్ళ పప్పాని చూసి ఏడుస్తున్నాడు. ప్రిన్సీ ఎత్తుకుందామని చూస్తుంది. అక్క వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. అంత ఆయిలీ అయిపోయింది ఫేస్. ఇంకా ఇక్కడ ప్రిన్సీ కూడా వాడికి ప్యాకెట్ ఇస్తుంది, అదేంటో చిప్స్ ప్యాకెట్ అనుకుంటాను. ఇక్కడ పెద్దక్కను స్నేహ కేక్ పెడుతున్నారు, ఫోటో దిగారు.
చూడండి అది కొట్టేసరికి ఫేస్ అంతా ఆయిలీ ఆయిలీ అయిపోయింది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ విష్ చేసిన వాళ్ళందరికీ. వీడియో వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోకండి. నాకు అన్నయ్యతో కుదరట్లేదు, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంటి దగ్గర నైట్ హస్బెండ్ సెలబ్రేషన్స్. అక్కడ స్నేహ తెచ్చింది. స్నేహ అన్ఎక్స్పెక్టెడ్గా తెచ్చింది, కేక్ తెస్తుంది అనుకోలేదు. ఇక్కడ బావ తెచ్చాడు. ఇంకా ఇప్పుడు కన్నయ్య పడుకున్నాడు. కన్నయ్యని పడుకోబెట్టేశాను నేను. వాడు మెలుకుతో ఉంటే ఇప్పుడు కుదరదు అని చెప్పేసి వాడికి నిద్ర రాగానే పడుకోబెట్టేసాను తినిపించి. ఏదైనా వాడు లేకపోతే కొంచెం అది ఎంటర్టైన్మెంట్గా అయితే అస్సలు లేదు. ఇంకా ఇక్కడైతే అది తుస్సు అయిపోయింది చెప్పాలంటే, అది అస్సలు పేలట్లేదు. దాని లోపల మొత్తం పోయిందంట మెగ్నీషియము, అందుకే అది ఫైర్ అవ్వలేదు. మొత్తం మెగ్నీషియం దొబ్బింది. మేమేమో అది వస్తుంది 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 అని చూస్తున్నాము, ఇంకా రాలేదు. తీసేసి కేక్ కట్ చేసి ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను తెలిసిన ప్రతి ఒక్కరూ కింద కామెంట్ చేయండి, నేను మీకు తెలుసా లేదా అని చెప్పేసి మీ పేరు కూడా ట్యాగ్ చేయండి. అలా అయితే నా యూట్యూబ్ ఛానల్ని ఎంతమంది చూస్తున్నారు, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ, రిలేటివ్స్, ఎవరైనా నేను తెలిసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. అలా అయితే నాకు కొంచెం బూస్టప్ వస్తుంది. ఓకే, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ అందరు నన్ను యూట్యూబ్లో యాక్సెప్ట్ చేస్తున్నారనే ఫీలింగ్ నాకు ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాము, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాము, నేను, నా కన్య, నా ఫ్యామిలీ. ఇంకా ఇది ఇవాల్టి మా యానివర్సరీ సెలబ్రేషన్. ఈసారి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో లైక్ కూడా మర్చిపోతున్నారు. మీరు అలా మర్చిపోతే ఎలాగా? 500 1K వ్యూస్ వస్తున్నాయి కానీ 50 లైక్స్ కూడా రావట్లేదు. వచ్చేసి మా పెద్ద ఆడపడుచు, ఇంట్లోనే ఉంటారు తను కూడా. ఇంకా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను, మా ఫ్యామిలీని. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.